బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సౌదీ అరేబియాలో మదీనాకు వెళ్తున్న భారతీయ యాత్రికులు ఎదుర్కొన్న భయంకర రోడ్డు ప్రమాదం దేశాన్ని కుదిపివేసింది. మక్కా యాత్ర ముగించుకొని ప్రయాణిస్తున్న బస్సు తెల్లవారుజామున డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు వ్యాపించడంతో పలువురు యాత్రికులు సజీవ దహనం కావడం, మరికొంతమంది తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ మరణాత్మక ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఆయన పోస్ట్ చేస్తూ మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయుల ప్రాణ నష్టం ఎంతో బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. అలాగే రియాద్ లోని భారత రాయబారి కార్యాలయం, జెడ్డా కాన్సులేట్ బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నాయని, భారత అధికారులు సౌదీ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నారని మోడీ తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. భారతీయ యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్ ట్యాంకర్ తో ఢీకొనడంతో వెంటనే అగ్ని ప్రమాదం చెలరేగి బికార దృశ్యాలు సృష్టించింది. పెద్ద సంఖ్యలో మృతి చెందడం విదేశాలలోని భారతీయ సమాజాన్ని, దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.